హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. రెక్టాంగిల్లో ప్రతి సైడ్ 20% ఇంక్రీజ్ అయితే రెక్టాంగిల్ ఏరియా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నారు. రెక్టాంగిల్లో ప్రతి సైడ్ 20% ఇంక్రీజ్ అవుతుందంటే లెంత్ 20% ఇంక్రీజ్ అవుతుంది, బ్రెడ్త్ కూడా 20% ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా, లెంత్ 20% ఇంక్రీజ్, బ్రెడ్త్ 20% ఇంక్రీజ్ ఇచ్చి ఈ ఏరియాలో పర్సెంటేజ్ చేంజ్ అడుగుతున్నారు. మనం సింపుల్గా నెట్ చేంజ్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రెండు 20% ఇంక్రీజ్లే కాబట్టి ఎక్స్ ప్లస్లో వై ప్లస్లో కూడా మనం +20 తీసుకుంటాం. 20 + 20 + 20 × 20/100. జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. 40 + 4 44%. పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్. సో ఏరియా 44% ఇంక్రీజ్ అవుతుంది, సీలో ఉంది. ఇంకోలా చేయాలంటే 100% తీసుకుంటే లెంత్ 20% ఇంక్రీజ్ అవుతుంది. 20% ఇంక్రీజ్ చేస్తే 120%. బ్రెడ్త్ కూడా 20% ఇంక్రీజ్ అవుతుంది. 120లో 20% 24. 4 4 1 100 నుంచి 144 అయింది, అంటే 44% ఇంక్రీజ్. ఇక్కడ రెక్టాంగిల్ ప్రతి సైడ్ 20% ఇంక్రీజ్ అయితే లెంత్ 20% ఇంక్రీజ్, బ్రెడ్త్ 20% ఇంక్రీజ్. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి చూడండి. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను, ప్రతి సైడ్ 20% ఇంక్రీజ్ అవుతున్నాడు. ఫస్ట్ ఈ సైడ్ తీసుకుందాం. ఈ సైడ్ ఇనీషియల్గా ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది. 20% ఇంక్రీజ్ అయితే ఇక్కడ వరకు వస్తుంది, అంటే ఈ సైడ్ ఇక్కడ వరకు వస్తుంది. ఈ సైడ్ కూడా 20% ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ వరకు వస్తుంది. తర్వాత ఈ సైడ్ 20% ఇంక్రీజ్ అవుతుంది, ఈ సైడ్ కూడా 20% ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు ఇది కొత్తగా ఫామ్ అయిన రెక్టాంగిల్. ఇదేమో లెంత్, ఇదేమో బ్రెడ్త్. ఇనిషియల్ లెంత్ కంటే ఈ లెంత్ 20% ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ 20% ఇంక్రీజ్ అవుతుంది లెంత్ వైజ్. బ్రెడ్త్ కూడా ఇనీషియల్ బ్రెడ్త్ కంటే ఈ ఫైనల్ బ్రెడ్త్ 20% ఇంక్రీజ్ అయింది, టూ సైడ్స్ కూడా. సో బ్రెడ్త్ వైజ్ 20% ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ పరంగా 20% ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ పరంగా 20% ఇంక్రీజ్ అయింది. సో లెంత్ 20% ఇంక్రీజ్ అయ్యి, బ్రెడ్త్ కూడా 20% ఇంక్రీజ్ అయ్యి ఏరియాలో పర్సెంటేజ్ చేంజ్ అడిగితే ఎలా చేయాలో మనకు తెలుసు. ఎలానా చేయొచ్చు, లేదంటే జనరల్ మెథడ్ అన్నది తీసుకుని చేయొచ్చు. ఈ మెథడ్ ఈజీ కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇక్కడ ప్రతి సైడ్ 20% ఇంక్రీజ్ అవుతుంది, అంటే లెంత్ 20% ఇంక్రీజ్, బ్రెడ్త్ 20% ఇంక్రీజ్. నెట్ చేంజ్ ఫార్ములా తీసుకుంటే 20 + 20 + 20 × 20/100 వస్తుంది. ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. 44% ఇంక్రీజ్ వస్తుంది, సీలో ఉంది.